టిఆర్ రెబల్ ఫ్యాన్స్, నాకు తెలుసు మీ ఆకలి తెలుసు, మీ హంగర్ తెలుసు, మీ స్టార్వింగ్ తెలుసు. అన్నిటినీ కూడా జాన్ 9th అరిస్తో మొదలైతే ఒక 9 రకాల ఐస్ క్రీమ్స్తో భోజనం చేస్తే ఎలా ఉంటుందో అలా మహారాజా తాలీజ్ ద రాజా సాబ్. ఎందుకంటే ఒక్కోసారి మనం పాన్ ఇండియా సినిమా కదా 6-11కి ఇచ్చేద్దాం అనుకుంటాం, తర్వాత కన్నడ సినిమాలో కన్నడ లిరిక్లో ఒక గ్లిచ్ వస్తుంది, మలయాళం లిరిక్లో ఒక గ్లిచ్ వస్తుంది. అందుకని అంటే మనం కూడా ఇంత పెద్ద సినిమా ఇన్ని లాంగ్వేజ్ చేయడం ఫస్ట్ టైం కదా, సో సారీ. అప్పుడప్పుడు నాకు ట్విట్టర్లో వస్తుంటాయి మెసేజ్లో, ఏంట్రా ఇంకా అప్లోడ్ అవ్వలేదు ఏంట్రా అంటే కోపం వచ్చేస్తాయి. అరే ఆగరా వచ్చేస్తుందిరా అని చెప్పి. ఎందుకంటే మీరు నేను వేరే అనుకోలేను, ఎందుకంటే రాజా సాబ్కి ఇక్కడ నేను ఉన్నా, కల్కి నేను అక్కడ ఉన్నా, సో అందుకని చెప్పి నా కోపం. ఆగరా నువ్వు టెన్షన్ పెట్టేస్తే ఏ ఫైల్ అప్లోడ్ చేయబోయి ఏ ఫైల్ అప్లోడ్ అయిపోద్దా అని చెప్పి టెన్షన్ వచ్చేస్తాయి. కానీ ఎప్పుడు ఈ సింగిల్స్ అవ్వచ్చు, టీజర్ అవ్వచ్చు, ట్రైలర్ అవ్వచ్చు, ఎప్పుడు ఏ ఫైల్ అప్లోడ్ అవుతుంది కదా, జాన్ 9th అప్లోడ్ అయితే బ్లాక్ బస్టర్ ఫైల్. ఎందుకంటే మీకు టీజర్ రిలీజ్ అప్పుడు టీ షర్ట్ వేసుకొని చెప్పా, మన క్యాప్షన్ ఏంటి తెలుసు కదా, అది మాత్రం మారలా. ఎందుకంటే నెగిటివ్ ఆర్టికల్స్ రాస్తున్నారని టీ షర్ట్ మార్చుకొచ్చాను, కానీ ఇన్నర్ ఎమోషనల్ మాత్రం అదే. ఎందుకంటే ప్రభాస్ గారు యాక్ట్ చేస్తున్నారు ప్రతిరోజు సెట్లో ఉన్నా, డ్యాన్స్ చేస్తున్నారు ప్రతిరోజు సెట్లో ఉన్నా, యాక్షన్ ఎపిసోడ్స్ రోజు ప్రతిరోజు సెట్లో ఉన్నా. దీని అమ్మా హై అంటే ఒక ఇది చెప్పాలి. అప్పుడప్పుడు ఒక చిన్న కథ చెప్తా. ఒక రాజ్యానికి ఒక రాజు ఉంటాడు. ఆయన తన ప్రజలందరికీ కూడా పండగ వచ్చినప్పుడు ఒక మంచి విందు భోజనం పెడుతుంటాడు. కాకపోతే ఆ రాజు కాలక్రమేణా చక్రవర్తి అయిపోతాడు. ఎన్నో రాజ్యాలు వచ్చేస్తాయి, ప్రపంచమంతా తిరగాల్సి వస్తుంది, సూట్లు వేసుకోవాల్సి వస్తుంది, బూట్లు వేసుకోవాల్సి వస్తుంది. మన ఫుడ్ మర్చిపోయి వాళ్ళ ఫుడ్లోకి వెళ్ళి వాళ్ళ బట్టలు వేసుకోవాల్సి వస్తుంది. బట్ ఒక్కసారి లేదు, నా ప్రజలు నన్ను మిస్ అవుతున్నారు, నేను నా ప్రజలు మిస్ అవుతున్నాను, వచ్చి చూస్తే పెట్టే ఫుడ్డే ఉంటుంది కదా, అదే ద రాజా సాబ్. కంటెంట్ వచ్చిందా? కంటెంట్ వస్తే ఒకసారి కంటెంట్ చూసి మాట్లాడుకుందామా? అప్పుడు చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. వచ్చిందంటారు, మాట్లాడమంటారు. వాళ్ళతో నేను ఏదైనా ఫ్రాంక్ గా చెప్పాలి. వాళ్ళు అరగంట అయినా ఉంటారు, బట్ వాళ్ళకి చెప్పాలి, తమ్ముళ్ళు మీరు అరగంట ఉండాలని చెప్పాలి. ఓకే ఓకే. సో యూరోప్లో షూట్ చేస్తున్నాం, -10 degrees. ప్రభాస్ గారు మేము చెప్పాం, సార్ ఒక 11 o'clock వరకు కొంచెం చాలా ఇక్కడ ఫ్రీజింగ్ కోల్డ్ ఉంది, మీరు కొంచెం లేట్ వస్తారా అన్న. పర్లేదు డార్లింగ్ వచ్చేస్తాను నేను అని ఆయన 8 o'clock వచ్చి అంత ఫ్రీజింగ్ కోల్డ్లో కూడా ఆయన స్టెప్పులు వేశారు. స్టెప్పులు వేస్తే మాకు అందరికీ బ్రేక్ఫాస్ట్కే డిన్నర్ చేసినంత హెవీగా పొట్ట నిండిపోయింది. అంటే కళ్ళల్లో ఆనంద బాష్పాలు. ఎన్ని రోజులైంది ఈయన ఇలా చూసి అని చెప్పి ఇది అంటే, డార్లింగ్ మీరు పర్లేదు కదా, లేదు డార్లింగ్ నా ఫ్యాన్స్ చాలా మిస్ అవుతున్నారు నన్ను ఈ మధ్య, నేను ఒక ఈ రేంజ్ సినిమాలు చేయటం వల్ల, ఆ టైప్ ఆఫ్ కథలు చేయడం వల్ల నా ఫ్యాన్స్ అందరూ మిస్ అయ్యారు. ఈ పండగకి వాళ్ళకి పండగ చేసుకోవాలి డార్లింగ్, వాళ్ళకి ఏం కావాలంటే అది ఇచ్చేయాలి, మార్నింగ్ రమ్మన్నా వస్తా, మిడ్-నైట్ అయినా ఉంటా, వాళ్ళకి ఏం కావాలో అది నేను చెయ్యాలి అంతే అని చెప్పారు. దట్ ఈజ్ ప్రభాస్ గారు. అమ్మ కడుపు చూస్తే భార్య జేబు చూస్తుంది అంటారు కదా, సో యూనిట్లో అందరూ కూడా ఆయనేం ఫుడ్ తింటే యూనిట్లో ఉన్న 120 మంది అదే ఫుడ్ తింటారు. ఎందుకంటే అమ్మ లాంటి వ్యక్తి ప్రభాస్ గారు. సో ఆయనకి తారతమ్యాలు తెలియవు, భేషజాలు తెలియవు, ఏమీ తెలియవు. తానేంటో
కింద ఉన్న వ్యక్తి కూడా అదే అని నమ్మే ఏకైక వ్యక్తి ద రెబల్ స్టార్ ప్రభాస్ గారు. అంటే ఆయన గురించి చెప్పుకుంటుంటే ఒకటి కాదు, రెండు కాదు, ప్రతిరోజు ఒక ఎక్స్పీరియన్స్, ప్రతిరోజు ఒక ఎక్స్పెరిమెంట్. అంటే ఈ సినిమాలో ఇంట్రో సాంగ్ ఉంది, మెలోడీ సాంగ్ ఉంది, ముగ్గురు హీరోలతో కలిపి సాంగ్ ఉంది. అంటే మీరు ఎన్ని బస్తాల పేపర్లు తెచ్చుకుంటారో ఇంటర్వెల్కి అయిపోతాయి. సెకండ్ హాఫ్కి మళ్ళీ బయటికి వెళ్ళి తెచ్చుకోవాలనే పరిస్థితి. ఎందుకంటే మీరు ఈ మధ్య చూసిన సినిమాలో ఆయన ఆ సబ్జెక్ట్స్ దృష్ట్యా సాంగ్స్ లేవు, స్టెప్పులు లేవు, హీరోయిన్ లేరు, రొమాన్స్ లేదు, ముద్దు ముచ్చట్లేవు. అన్నీ కలిపితే ద రాజా సాబ్ పాన్ ఇండియా ఫిలిం. అప్పుడప్పుడు కొందరు అడుగుతుంటారు, మారుతి గారు ఇంతకుముందు ఈ రేంజ్ సినిమా తీయలేదు కదా, ప్రభాస్ గారితో ఎలా తీశారని. ఈ రేంజ్ సినిమా తీయడం గొప్ప కాదు, ఈ రేంజ్ హీరోని అర్థం చేసుకోవడం గొప్ప. అందుకే ప్రభాస్ గారు ఈ మధ్య ఏ సినిమాల్లో రెబల్ ఓడ్ లేదు, ఓ కలర్ఫుల్ షర్ట్ లేదు, అన్నీ కలిపి ఫుల్ మీల్స్లా ఆయన ఇవ్వగలిగాడంటే అది మారుతి ప్రభాస్ గారి మీద పెంచుకున్న ప్రేమ, ప్రభాస్ గారు మారుతి గారిని మీద పెంచుకున్న నమ్మకం. ఈ రెండు కూడా జాన్ 8 midnight నుంచి వచ్చే ప్రీమియర్లో అప్పుడప్పుడు సింగిల్ లేట్ అవ్వచ్చు, అప్డేట్ లేట్ అవ్వచ్చు, కానీ మనం అప్డేట్గా ఉంటాం. ప్రభాస్ గారు బాహుబలి వచ్చిన తర్వాత ఆయనకు ఇంటలెక్చువల్ ఫ్యాన్ సర్కిల్ కూడా వచ్చింది. ఎందుకంటే జమ్మల మడుగు నుంచి జపాన్ వరకు, అనకాపల్లి నుంచి అమెరికా వరకు ఆయనకు ఫ్యాండమ్ ఉంది. ఇందులో వింటేజ్ ప్రభాస్ గారిని మిస్ అయిన ఫ్యాన్స్ ఉంటారు, ఇంటలెక్చువల్ ఫ్యాన్స్ ఉంటారు. అందరికీ ఒకటే మాట చెప్తున్నా, రోజు సోషల్ మీడియా, ట్విట్టర్, స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్, షేర్ చాట్ అన్నిట్లో ఉంటా. నేను ఒక మాట చెప్పేస్తే రేపు వెళ్ళిపోలేను. బట్ ఈ అన్ని ఒట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సాటిస్ఫై అయ్యే సినిమా జాన్ 9 ద రాజా సాబ్. ఎందుకంటే మీకు ఎమోషన్ తెలుసు, నాకు ప్రమోషన్ తెలుసు. విశ్వప్రసాద్ గారు ఆయన సినిమా విజన్ ఎలా ఉంటుందో, ఆయన సినిమా కమాండ్ ఎలా ఉంటుందో మీకు తెలియదు. బట్ మిరాయ్ అనేది ఒక టీజర్, రాజా సాబ్ అనేది ఒక సినిమా. తమన్ డార్లింగ్ ఇప్పుడు ఇక్కడికి రావాలి కాబట్టి కొత్త సాంగ్ ఈ కొన్ని లేట్ అవుతుంది, నేను ఇక్కడే ఉంటాను.